For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మీకు బాగా పాపులర్ తీసుకొచ్చిన ఇన్స్టాలో రీల్స్ లో ఒక మంచి వీడియో. వినాయక చవితి రోజు వినాయకుడి మీద ఒక పాట రాశాను. ఇప్పుడేం చెప్తారు, గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? గర్ల్ ఫ్రెండ్ లేదు. లేదా, ఎందుకని? ఇప్పటివరకు ఎవరికి ప్రపోజ్ చేయలే. ప్రపోజ్ చేస్తేనే కదా యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలిసేది. బాబు లైఫ్ లో ఫస్ట్ ప్రపోజల్ అమ్మా, ఫేస్ మీద ప్లాస్ వేయండి, పిల్లాడి ఫీలింగ్స్ అన్ని తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గోవింద్ గారు. తన చిలిపి మాటలతో, అల్లరి చేష్టలతో పక్కింటి అబ్బాయి అంటే ఇలానే ఉంటాడేమో అని చేసి తన ప్రతి ఒక్క వీడియోలో నవ్వులు పువ్వులు పూయిస్తూ, అలాగే తన టాలెంట్తో అందరి మన్నన పొందుతున్న గోవింద్ గారితో మరిన్ని ముచ్చట్లు. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఓకే, నా ఫస్ట్ క్వశ్చన్ అడగనా? అడగండి. గోవింద్ గారు, నా ఫస్ట్ క్వశ్చన్, మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? మరి ఫస్ట్ క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు ఏంటండి? సరే, ఓకే. ఇంతకు మీ ఊరు? మాది విజయనగరం డిస్ట్రిక్ట్. విజయనగరం. ఓకే, సరే. ఇప్పుడేం చెప్తారు, గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? గర్ల్ ఫ్రెండ్ లేదు. లేదా, ఎందుకని? ఇప్పటివరకు ఎవరికి ప్రపోజ్ చేయలే. ప్రపోజ్ చేస్తేనే కదా యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలిసేది. అంటే భయం వేసింది. ఎందుకు భయము? అంటే యాక్సెప్ట్ చేస్తారో చేయరని భయం. ఒకసారి చెయ్యండి బాబా, ఫ్లవర్ అందుకో అమ్మా. ఎందుకండి? మీరే చెప్పారు కదా, ప్రపోజ్ చేస్తేనే కదా యాక్సెప్ట్ చేస్తారో చేయరని ప్రయత్నం చేస్తున్నారా? బాబు లైఫ్ లో ఫస్ట్ ప్రపోజల్ అమ్మా, ఫేస్ మీద ప్లాస్ వేయండి, పిల్లాడి ఫీలింగ్స్ అన్ని తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాయి. అంటే నాకే చెప్తారా మీరు? మరి అయ్యో బాబోయ్. ఎనీవే, థ్యాంక్స్ అండి. యాక్సెప్ట్ చేస్తారో లేదా చెప్పండి. థ్యాంక్స్ అంటే నిదానంగా చూద్దాం, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చెప్తా ఆన్సర్. అదే మా ఆంధ్ర అమ్మాయిలు పువ్విచ్చి ప్రపోజ్ చేస్తే అగ్గిచ్చి యాక్సెప్ట్ చేస్తారు. జస్ట్ ఫన్ కోసం. యా, ఓకే. నేను కూడా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చెప్తా. ఓకే, అసలు బాంబు చెప్పేస్తా అప్పటిక. థ్యాంక్ యూ. ఎనీవే, ఓకే అండి. మీరు ప్రతి వీడియోలో మీ అమ్మగారితో చేస్తుంటారు, మరి నాన్నగారు ఎప్పుడూ కనిపించలేదు, ఎందుకని? చాలా సార్లు అడిగాను నాన్నకి, నాన్న వీడియో చేద్దామంటే వద్దురా, సిగ్గు మొహమాటం వెళ్ళి మీ అమ్మతో చేసుకో అని అడుగుతాడు. చాలా సార్లు మా నాన్నకు తెలియకుండా తీయడానికి ప్రయత్నించా కూడా, కానీ అది అవలే. డిలీట్ చేసినంత వరకు అప్పుడు కొంచెం సిగ్గు మొహమాటం ఎక్కువ. అంటే అమ్మకు కూడా ఎలాగో సిగ్గుంది అంటే కొంచెం నామోషి ఫీల్ అయ్యింది. ఫస్ట్ లో భయపడేది, ఆ వచ్చిన కామెంట్స్ అన్ని చదివి వినిపించేవాడిని. అప్పటి నుంచి వీడియో అప్లోడ్ అయిన ప్రతిసారి నాకు అడుగుతుంది అమ్మ, ఇక్కడ నా కామెంట్లు ఎన్ని వచ్చాయి చూడ అంతది. అవునా? ఓకే. అమ్మతో బాగా ఫేమస్ అయిన ఒక డైలాగ్ చెప్తారా? అమ్మతోట చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి. ఒక వీడియో అయితే పాపులర్ అయింది, అదేంటంటే అమ్మా నాకు 100 రూపాయలు ఇవ్వని చెప్పేసి ఏదో సంథింగ్ ఉందండి. అమ్మ అర్జెంట్ పెళ్లి చేసి అంటే, పెళ్లి చేస్తే కానీ కరెంట్ బిల్ 200 వచ్చింది వీళ్ళు కట్టినా అంటది. నా దగ్గర 100 రూపాయలు ఉందమ్మా అంటాను. 100 రూపాయలు ఎవరు నేను అడుగునా అంటది. నాకు ఎవరిస్తారమ్మా 100 అంటే, నీకు 100 ఎవడకపోతే పిల్లని ఎవడెత్తాడు రా అని అడుగుతుంది. చాలా వైరల్ అయిపోయింది, అది నాకు ప్లస్ అయింది. ఓకే, ఇప్పుడు మీ కాంటాక్ట్స్ లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు. ఒకసారి వాళ్ళకి అంటే బూరబుగ్గల రమణమ్మ, ఒకసారి ఆమె గురించి చెప్తారా? అమ్మాయి పేరు శ్రావణి, నా ఫస్ట్ హీరోయిన్. తను నా ఫస్ట్ హీరోయిన్ అనుకోవడం కన్నా నా లక్కీ హీరోయిన్ అనుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయితో నేను ఫస్ట్ సాంగ్ చేసిన నెలకి ఒక షార్ట్ ఫిల్మ్ లో హీరోగా ఛాన్స్, అది ఇంకా కంప్లీట్ అవ్వకముందే సెకండ్ సాంగ్ లో ఛాన్స్, మళ్ళీ ఇప్పుడు పార్ట్ 3 లో కూడా ఛాన్స్ వచ్చింది. అందువల్ల శ్రావణి అనే అమ్మాయి ఫస్ట్ హీరోయిన్ కాకుండా ఒక లక్కీ హీరోయిన్ గా అనుకోవచ్చు. అసలు ఈగో ఉండదు ఆ పిల్లకి. ఓకే, అందుకని బూరబుగ్గల రమణమ్మ అందుకని ఆమె పేరు కూడా శ్రావణి బదులు బూరబుగ్గల రమణమ్మ. కాలేజ్ లో కూడా అలానే పిలుస్తారు, బూరబుగ్గల రమణమ్మ అని. ఓకే, అంటే నేమ్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్ గా, బూరబుగ్గల రమణమ్మ. తనకు ఆ పేరు అలా అలవాటు అయిపోయింది. తన పేరు అయితే శ్రావణి. మరి కళా క్లాస్ ఆమెతో కూడా మీరు సాంగ్ చేస్తారు కదా, ఆమె అసలు రియల్ నేమ్ ఏంటి? ఆ అమ్మాయి పేరు హారిక. మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లో హీరోయిన్. తనైతే చాలా అల్లరి, అంటే ఫస్ట్ రోజు సైలెంట్ గా ఉంది కానీ ఆ సెకండ్ రోజు నుంచి నన్నే ఆట పట్టించేది. నేను ఏడుస్తుంటే బాబు హీరోకు కొంచెం గ్లజర్ అయింది, కన్నీరు తక్కువ అయిపోయిందని చెడర్లేతుంది. నాకు అలాంటప్పుడు అనిపిస్తుంది సెకండ్ సాంగ్ తిన్ని ఏడిపించాలి ఎట్టి పరిస్థితుల్లో అన్నట్టు. బట్ అలా వాళ్ళ అమ్మగారు కూడా వచ్చేవారు, చాలా సరదాగా కలిసిపోయేవారు ఇద్దరు. చాలా మంచి. మరి కిల్లింగ్ డెవిల్ ఈమెవరండి? ఈమె నా ఫస్ట్ సాంగ్ ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒక 50% ఆ అమ్మాయి తన భుజాల మీద వేసుకుంది ఆ సాంగ్ ని. ఆ అమ్మాయి పేరు హర్షిత, మంచి క్లాసికల్ డాన్సర్ తను. అయితే తనన్ని నా మేకప్ మ్యాన్ కూడా తను.
తన గురించి చెప్పాలంటే మా అమ్మ తర్వాత నాకు పౌడర్ వేసి మేకప్ చేసిన మొట్టమొదటి అమ్మాయి ఆ అమ్మాయి. చాలా మంచి డాన్సర్. నాకు ఇంకా ఈ ముగ్గురు అమ్మాయిలు క్లాసికల్ డాన్సర్స్. ముగ్గురు అమ్మాయిలది ఒకే ఊరే. సూపర్. మరి ఈ ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి లంచ్ కి రాని పిలిస్తే కనుక ఫస్ట్ ఎవరితో వెళ్తావు? లంచ్ కా ఎవరు బిల్లుకి వెళ్తే వాళ్ళతో వెళ్తాను నేను. అయ్యో, మరి డిన్నర్ కి? లేదంటే ముగ్గురు ఒకేలా నేను లంచ్ కి మేమే బిల్ పే చేస్తామంటే అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఒకరితో, లంచ్ ఒకరితో, డిన్నర్ ఒకరితో ప్లాన్ చేసేస్తాను. సరే, ఇంతకు డిన్నర్ ఎవరితో వెళ్తారు? వాళ్ళు నా డాన్స్ పార్ట్నర్స్ అండి, లైఫ్ పార్ట్నర్స్ కాదు. అలా చెప్పకూడదు. అంతే. ఎవరో ఒకరు వాళ్ళే డిసైడ్ అవుతారులే. డిన్నర్ ఎవరు, లంచ్ ఎవరు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళే పంచుకుంటారు. ఓకే, ఒక్కసారి లైవ్ లో అమ్మ కాల్ చేసి మాట్లాడతారా? మమ్మీకా తిడతదేమో. పర్లేదు, మీకు అలవాటే కదా. అంటే మీ అమ్మ బాగా సపోర్ట్ చేస్తాను, నాకు చాలా ఇష్టం మీ అమ్మ అంటే. అమ్మా, నేను హైదరాబాద్ వచ్చానే. ఇక్కడే ఉండిపోలా. నన్ను ఇంటర్వ్యూకి పిలిచారమ్మా వాళ్ళు. ఒకసారి ఆంటీకి ఇవ్వండి. అమ్మా యాంకర్ మాట్లాడుతుంది అంటే. ఇగో. హలో ఆంటీ, బాగున్నారా? నేను మీ బాబుని ఇంటర్వ్యూకి పిలిచా ఆంటీ. పర్లేదు ఆంటీ, తను సెలబ్రిటీ కదా అందుకని పిలిచాను. అవును అవునమ్మా. సరే ఓకే ఆంటీ. వచ్చేతల్లా అయితే సరే ఆంటీ ఉంటానంటే అప్పుడు అందుకోసమని అమ్మ. అవునా? డైలాగ్ చెప్పకముందు మమ్మీ ఫ్లో. యా ఓకే, పర్లేదు. ఓకే, అమ్మ మీ మమ్మీ అసలు అమ్మతో పెట్టుకోవద్దు కదా అసలు. మీకు బాగా పాపులర్ తీసుకొచ్చిన ఇన్స్టాలో రీల్స్ లో ఒక మంచి వీడియో. వినాయక చవితి రోజు వినాయకుడి మీద పాట రాశాను. అది చాలా దాని వల్లే ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది. చూసా 12.3 మిలియన్ వ్యూస్. ఒకసారి ఆ పాట మా కోసం. జై జై గణేశా, నా చైను అమ్మేసా, పందిరిలో నిన్ను పెట్టేశా. హాయ్ హాయ్ గణేశా, వినవయ్యా నా గోసా, అర్థమైంద నా ఈ భాష. 9 నెలలు మోసిన నా తల్లి తన్నింది, 9 రోజులు ఈ పందిరిలోనా. నడిపించే నా తండ్రి నరికేస్తా అన్నాడు, చైను తేకపోతే ఓ గంటలోన. నాకు నువ్వే దిక్కు, విప్పవయ్యా చిక్కు, నన్ను కరుణించి నా చైను ఇప్పించేవా. మరి ఇప్పించాడా దేవుడు? చైన్ ఇప్పించలేదు కానీ ఫాలోవర్స్ ని, లైక్స్ ని ఇప్పించాడు. ఓకే, ఎనీవే సూపర్. మీరు రైటర్ కూడా విన్నాను, అంటే సాంగ్స్ రాస్తారా లేదంటే కామెడీ వేలో ఏమన్నా ఇలా రైటర్? నా డైలాగ్స్ నేనే రాసుకుంటా, నా సాంగ్స్ నేనే రాసుకుంటా, ఎడిటింగ్ కూడా మీరే చేస్తారా? అన్ని నేనే చేసుకుంటా. ఒక్క కెమెరా పట్టుకోవడానికి ఫ్రెండ్ ఒకటి యూస్ అవుతాడు. అవునా? ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తారు కదా మీరు? 2 సాంగ్స్ చేసా, ఇంకా 3వ సాంగ్ రెడీగా ఉంది. ఇంకొక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఓకే, మరి అమ్మతో ఎప్పుడు మమ్మీ నాకు పెళ్లి ఎప్పుడు చేస్తావే అని అడుగుతుంటావు, మరి పెళ్లి ఎప్పుడు? పెళ్లి అంటే పెళ్లి జస్ట్ అది నాకు బాగా కలిసి వచ్చిన కాన్సెప్ట్. అది దాని మీద సింక్ చేసి, అది నాకు తెలిసి జీవితంలో తల్లి కొడుకుల కామెడీ కాంబినేషన్ కన్నా ఇంకేది అంత గొప్ప కామెడీ కాంబినేషన్. ఎంత పెద్ద స్టార్ అవని తల్లి చేత తిట్టు తినడం వాడు ఎవడు ఉండడు. ఎవడు పెద్ద స్టార్ అవని, సీఎం అవని, పిఎం అవని, ఎవరవని తల్లి చేత తిట్టు తినడం వాడు ఉండడు. సో నాకు అలా కలిసి వచ్చిన కాన్సెప్ట్ ఆ పెళ్లి కాన్సెప్ట్. నేను అమ్మ పెళ్లి చేయాలనడం, మా అమ్మ వద్దనడం, ఆ కామెంట్లు కూడా డిఫరెంట్ గా, అమ్మ నీకోసం ఆలోచిస్తుంది బ్రో, అందుకే పెళ్లి ఆపుతుంది బ్రో అంటారు. ఇంతకు మరి చూస్తున్నారా ఏమన్నా సంబంధాలు? ప్రెసెంట్ చూడట్లేదు. అయితే ఆ అమ్మ చెప్పింది, నీకు ఎవరైనా అమ్మాయి నచ్చితే తీసుకొచ్చి మాకు పరిచయం చేయి, మేము పెళ్లి ఒప్పేసుకుంటాం. అంతేగాని అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకుండా కాలర్ ఎగరేస్తా, హీరోయిజం చూపిస్తా, పిల్లని తీసుకొస్తా అంటే మాత్రం నాకు అనవసరం, ఒప్పుకోను. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నను ఒప్పించే ధైర్యం ఉంటేనే లవ్ చేయి, లేదంటే అక్కడికి బెండ్ అయిపో అని అమ్మ చెప్పింది. సూపర్. సరేనమ్మా, అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా సరేనా, వాళ్ళు ఒప్పిస్తాను గానీ ఇలా చేసుకోలే అని చెప్పా. సూపర్. ఎనీవే, ఏం చదువుకున్నారు మీరు? నేను 10th క్లాస్ వరకు చదువు. 10th క్లాస్ వరకు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓన్లీ రీల్స్ ఏనా? ఒక చికెన్ షాప్ ఉంది. చికెన్ షాప్ చూసుకుంటూ ఆదివారం, మంగళవారం, బుధవారం షాప్ చూసుకుంటూ మిగిలిన వారాల్లో రీల్స్ చేస్తూ ఉంటాం. ఓకే, మరి అంటే 10th వరకు ఆపేశారు, మరి కారణం ఏంటి? కారణం అంటే నేను ఇంటర్కి వచ్చాను. మాది చాలా పేద కుటుంబం.
మా అమ్మ సిమెంట్ మోస్తూ నన్ను చదివించేది. ఇలాంటివి చెప్పకుండా నాకు చదువు అవ్వలే. కాలేజీలకి వెళ్ళడం, ఫ్రెండ్స్ తో తిరగడం, బైక్ల మీద తిరగడం, ప్రోగ్రాలకు వెళ్ళడం, రీల్స్ చేయడం, ఇలా చదువు అవ్వలే. అందుకు ఇంటర్ చదువు అవ్వలేదని ఆపేశారా, లేదంటే అమ్మ నాన్న చదివించలేని స్తోమత లేదని చెప్పేసి ఆ స్తోమత కాదు, నాకు ఈ సినిమాలు ఫ్రెండ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల స్టడీస్ అక్కడికి ఆగిపోయినాయి. ఓకే, మరి ఎప్పుడైనా మీకు మూవీస్ లో ఆఫర్స్ వచ్చాయా? ఇంత మంచిగా ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉన్నారు మీరు. అవునా, ఇంకైతే ఏం రాలేదు. ఏం రాలేదు ప్రెసెంట్. ఓకే, కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి ఎవరెవరో మెసేజ్ చేస్తారు, బ్రో నాది హైదరాబాద్, నేను రైటర్ని ఇలాగాని, అవి ఫేకర్ ఇలా కాదా, ఎంత దూరం మళ్ళీ రాగలమనేసి పెద్ద యాక్సెప్ట్ కూడా చేయను. ఓకే, ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటారు కదా, మీరు చాలా పొట్టిగా ఉన్నారు కాబట్టి మీకు ఎప్పుడైనా గానీ బ్యాడ్ గా సిచ్యువేషన్ ఏమన్నా ఇట్లా కామెంట్స్ పెట్టారా? అరే మీరు పొట్టిగా ఉన్నారు, మీకు అవసరమా? పొట్టిగున్నారు అవసరమా అని రాలేదు, కానీ ఇంకొంచెం హైట్ ఉంటే మాత్రం ఒక రేంజ్కి వెళ్దు బ్రో అని పెట్టేవారు. ఆ అమ్మాయిలు కూడా ఇంకొంచెం హైట్ ఉంటే సరిపోతుంది అబ్బాయి నువ్వు అని చెప్పి పెడతారు అనమాట. అలా పెడతారు. ఇప్పుడు కూడా మీకు బ్యాడ్ గా అయితే అస్సలు రాలేదు. అంటే నేను ఎక్కువ సెన్సార్ పదాలు గానీ, డబల్ మీనింగ్స్, వక్కరను తక్కువ చేయడం గానీ ఇవేవి నా రీల్స్ లో ఉండవు. నా కామెడీ నా మీద నేను సెడర్ వేసుకుంటా. మా అమ్మ నన్ను తిడతది, నన్ను నేను తిట్టించుకుంటా కాబట్టి ఎవరికి కోపం రాదు, బాధ అనిపించదు. సేమ్ ఒక సుడిగాలి సుధీర్ తను కూడా అంతే, ఏదన్నా పాజిటివ్ తీసుకుంటాడు, అట్లనే మీరు కూడా ఇక చాలా పాజిటివ్, బి పాజిటివ్ అంటారు ఇక. ఓకే, కార్తీక మాసంలో చికెన్ షాప్ గురించి ఒక పాట పాడారండి, నేను విన్నా, అది ఒకసారి పాడతారా? అంటే మా చికెన్ షాప్ కదా, కార్తీక మాసంలో బేరాలు ఉండవు, మా బాధలు ఓడికి చెప్పుకోలో తెలియదు. అదే బాధని ఇన్స్టాల్ ఎందుకు పెట్టకూడదు, ప్రజలకు ఎందుకు తెలియకూడదని అప్పుడు కార్తీక మాసం వ్యాపారాలు లేవు చూడు, చికెన్ కేమో మా షాపుకు వచ్చేనాడు, ½ కేజీ చికెన్ రా అరివిచ్చేస్తాను రా అనే ఒక సాంగ్ చాలా బాగా వైరల్ అయిపోయింది. చూసా, చాలా బాగుంది కూడా సాంగ్. రీలు షేర్ చేసి మా బిజినెస్ ను పెంచరా. తర్వాత రీళ్ళకి అందరూ నేనున్నాను బ్రో, నాకు కేజీ పంపించు, డోర్ డెలివరీ చేయి, ఇలాంటి కామెంట్లే వచ్చాయి దానికి. ఓకే, మరి నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటారు. ఆయన పైన ఆయన ఆ షాప్ ఉన్నా సరే ఆయన పైన ఆయన చూసుకోవడం, వచ్చేయడం. ఈ రీల్స్ ఇవేం తనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, మరి ఇన్స్టాగ్రామ్ లో ఎంత సంపాదిస్తున్నారు? నేనేం సంపాదించాను అంటే ప్రమోషన్స్ అవేం తీసుకోవాలి? నా ఇన్స్టా మొత్తం చెక్ చేసుకున్న ఒక్క ప్రమోషన్ ఉండదు. అంటే వస్తాయి ఆఫర్లు, ఈ జాతకాలు చేయండి, హెయిర్ బాయిల్, అవన్నీ చాలా వస్తాయి. కానీ నేను ఎలా ఊహిస్తానంటే, వాడిచ్చిన నాకు 5,000 6,000 అది విషయం కాదు. ఒకవేళ బ్రాండ్ ఫేక్ అయితే నా ఫాలోవర్స్ మోసపోతాను. సో అలా ఆలోచించి డబ్బుదేముంది, ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, అందరికి పేరు సంపాదిద్దామని ప్రమోషన్స్ ఏవి యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటి వరకు. సూపర్ అండి, నేను చాలా మంది చూస్తూ ఉంటా ఇన్స్టాగ్రామ్ లో, చాలా మంది ప్రమోషన్ చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అలాగా చాలా మంది, అంటే అందరిని అనట్లేదు, కొంతమంది మోసపోతుంటారు కూడా. పలానా యాప్ ప్రమోట్ చేస్తారు, ఈ యాప్ లో 100 పెట్టి 1000 వస్తుంది. ఎవరు మనకు అలా ఊరికే డబ్బులు ఇవ్వరు కదండి. ఇప్పుడు ఆ యాప్ లో మనము డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి, పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చామంటే ఇంకా మన సగం వాడికి వెళ్ళిపోయినట్టే. ఇంకా మన అకౌంట్ లో వాడు డ్రా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇలా చాలా మంది కూడా మోసపోతున్నారు. నాకు చాలా మంది అలా వీడియో కూడా చేయమంటారు, మోసపోతున్నారు బ్రో అని. ఓకే, మరి మీరు చదివింది 10th క్లాస్, చికెన్ షాప్ పెట్టారు. మరి అమ్మాయిని ఇవ్వాలంటే ప్రతి ఒక్క పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు? చాలా మంది ఇప్పుడున్న ఈ జనరేషన్ లో, అరే మా అల్లుడికి ఇంత ఉండాలి, ఎంత ఆస్తి ఉండాలి, ఈ విధంగా ఉంటేనే సో ఇస్తాం అనుకున్నాం. మరి మీ పొజిషన్ ఏంటి ఇప్పుడు? ఏమనుకుంటున్నారు అసలు, ఎలా? అదే మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు అమ్మాయిలకు నచ్చాలంటే ఇప్పుడు ఇన్స్టా లైక్స్, ఫాలోవర్స్ ఇవి చూస్తారు. బట్ ఫ్యామిలీ మాత్రం ఆస్తులునే లేవా, ఎంత సంపాదిస్తారో అవి చూస్తారు. అందుకే మమ్మీ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, నా అమ్మాయికి నచ్చడం గొప్ప కాదు, ఎవడైనా నచ్చేస్తాడు, ఫ్యామిలీని కూడా ఒప్పించాలి, అప్పుడే పెళ్లి చేసుకోనేసి నాకు కండిషన్ పెట్టింది. దాని వల్ల కొంచెం లేట్ అవుతుంది ఒప్పించడానికి. ఇంతకు మీ ఏజ్ ఎంత అండి? నాకు 25. 25 ఓకే ఓకే ఓకే. గోవింద్ గారు, అసలు మీకు ఇన్స్టాగ్రామ్ రీల్ చేయాలని ఎలా అనిపించింది, ఎప్పుడు అనిపించింది, అసలు ఎందుకు అనిపించింది? అంటే ఫస్ట్ మీరు ఎందుకు ఒక రీల్ మాట్లాడారు కదా, కరెంట్ బిల్లు, అప్పటికి నాకు ఇన్స్టా ఏం లేదు. నేను ఇన్స్టాగ్రామ్ పెట్టి గత ఆగస్ట్ లో పెట్టా, ఇంక ఈ ఆగస్ట్ వస్తే సంవత్సరం అవుతుంది. అయితే ఆ సాంగ్ నేను ఆ రీలు స్టేటస్ పెట్టుకున్నా. స్టేటస్ పెట్టుకుంటే ఒక 10 మంది ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టుకున్నారు. అలా అది వైరల్ అయిపోయింది. అదే రీల్ ఇన్స్టా యాప్, మోజ్ యాప్, ఇలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం. సో ఫ్రెండ్స్ అందరూ నీ రీల్ వాళ్ళు స్టేటస్ పెట్టారు, వీల్ స్టేటస్ పెట్టారు అని చెప్పేసరికి, అవునా అయితే మనకి ఏదో ఒకటి ఉంటే బాగానే ఉందనేసి మోజ్ యాప్ ఓపెన్ చేశాను. మోజ్ లో రీల్స్ చేసేవాడిని. మోజ్ లో రీల్స్ చేసిన ఒక నెలకే 1,00,000 మంది ఫాలోవర్స్ వచ్చేసారు. దానికి ఇప్పుడు 2,50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇంకా ఫ్రెండ్ ఏం సజెషన్ ఇచ్చాడంటే, ఓకే మోజ్ అంటే మన తెలుగు వాళ్ళు వాడడం చాలా తక్కువ, ఇన్స్టాగ్రామ్ తెలుగు వాళ్ళు ఎక్కువ వాడతారు, అది ట్రై చేయండి చెప్పు. తర్వాత ఇన్స్టాగ్రామ్ పెట్టి ఒక 10-15 రీల్స్ పెట్టా, రీచ్ ఏం రాలే. తర్వాత వినాయక చవితి రోజు వినాయకుడి సాంగ్ పెట్టేసరికి ఆల్మోస్ట్ లెగిసింది.
ఆ తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఉమ్. మొత్తం ఇప్పుడు 1,24,000 మంది వరకు వచ్చేస్తాం. 1,24,000 వరకు. ఓ సూపర్. ఈ ఆగస్ట్ వస్తే 1 year అవుతుంది ఇన్స్టా పెట్టి. ఓకే, మరి యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశారా? అంటే ఈ కవర్ సాంగ్స్ చేస్తున్నా కదా, వాళ్ళ Hmm. ఛానల్ లేపుతున్నా ప్రెసెంట్. నేను Okay. ఛానల్ పెట్టుకుందాం టైంకి బూరబొగ్గల రావణమ్మ సాంగ్ వచ్చింది, ఉమ్, వాళ్ళ ఛానల్ లేపా. ఉమ్, తర్వాత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ సాంగ్ షాడ్ సాంగ్ ఒకటి, ఉమ్. వీళ్ళ ఛానల్ లేపా. అలా కొంచెం నాది లేట్ అవుతుంది. Okay. నెక్స్ట్ ఆ పార్ట్ 2 రిలీజ్ అయిపోతే నేను మళ్ళీ యూట్యూబ్ పెట్టుకుంటాను. సూపర్. డాన్స్ కూడా బాగా చేస్తారు. చిన్నప్పటి నుంచి ఏమైనా డాన్స్ అలవాటు ఉందా? అంటే స్ప్రింగ్ లా తిరుగుతూ ఉంటారు. డాన్స్ క్లాసెస్ వెళ్ళారా? డాన్స్ క్లాసులకు నేను ఎక్కడ నేర్చుకోలేదు. ఉమ్, చిన్నప్పటి నుంచి వినాయక చవితిలకి ఆ Hmm. నైట్ టైం డాన్స్ చేయడం, లేదా నిమజ్జనం రోజు డాన్స్ చేయడం అలా అలవాటు అయిపోయి ఉమ్. మరి మీకంటే లైఫ్ లో గోల్ ఏంటి అసలు? ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, మంచి రైటర్ అవ్వాలి, ఉమ్, అమ్మను బాగా చూసుకోవాలి, ఉమ్. పెళ్లి చేసుకోవాలి. ఇది Okay. పాయింట్. ఎంతసేపు పెళ్లి గురించి అసలు లాస్ట్ టాపిక్ కూడా కదా. ఒకవేళ మ్యారేజ్ ఫిక్స్ అయిందండి, మేబీ నీకన్నా అంటే మీకన్నా తను ఒకవేళ హైట్ ఉంటే, Hmm. ఒకవేళ మేబీ నచ్చక అప్పటికప్పుడు అంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రిజెక్ట్ చేస్తే ఏమనిపిస్తుంది? అమ్మాయి నన్ను రిజెక్ట్ చేస్తే లవ్ చేసి నాకు తెలిసి సెలబ్రేషన్ చేసుకోవాల్సిన విషయం అది. ఎందుకంటే ఆ అమ్మాయికి నేను నచ్చలేదు, నేను ఆ అమ్మాయికి నచ్చలేదు అంటే పెళ్లికి ముందే చెప్పేసిందంటే హ్యాపీ, నేను ఒక్కడనే మోసపోయినట్టు. ఇక్కడ పెళ్ళి అయిన తర్వాత నచ్చలేదని చెప్పిందంటే మా అమ్మ నాన్న ఫ్యామిలీ పిన్ని పెద్దమ్మ అందరూ మోసపోయినట్టే. బట్ నేను ఒక్కరిని మోసపోవడం మంచిదే కదా. నేనే కాదు, లవ్ లో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు సెలబ్రేషన్ చేసుకోవడం. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటనేది నీకు ముందే రివీల్ అయ్యింది, ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కాబట్టి తన వల్ల హ్యాపీ. ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అని తెలిస్తే మొత్తం ఫ్యామిలీ పరువు టోటల్ పోయినట్టే. కాబట్టి సెలబ్రేషన్ చేసుకోవచ్చు లవ్ బ్రేకప్. సూపర్, అది కూడా కరెక్టే అండి, మంచి కరెక్ట్ పాయింట్ అది. ఒకవేళ అంటే నార్మల్ గా ఇంతవరకు మీకు లవ్ ఫెయిల్యూర్ ఏం అవ్వలేదా? అసలు లవ్ చేస్తేనే కదా అది ఫెయిల్ అవ్వడానికి. లవ్ చేసినప్పుడు ఫెయిల్ ఎలా అవుతాం. మూవీలో మంచి అవకాశం వస్తే వెళ్ళిపోవాలని చూస్తారా? తప్పకుండా వెళ్తా. అంటే హీరో క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నారా? ఏ క్యారెక్టర్ అంటే మీకు ఇష్టం? క్యారెక్టర్ విషయం పక్కన పెడితే రైటర్ గా వెళ్ళాలనుకుంటున్నాను. మెయిన్ రైటర్ గా ఏ రైటర్ అయినా, లిరిక్ రైటర్ అవన్నీ, డైలాగ్స్ అన్ని రాస్తాను. ప్యారడీ సాంగ్స్ నేనే రాసుకుంటా, డైలాగ్స్ నేనే రాసుకుంటా. ఎలా వెళ్ళినా పర్లేదు కానీ రైటర్ గా వెళ్ళాలి. ఓకే, కానీ పేరడీ సాంగ్స్ కూడా మీరే రాస్తారా? ప్యారడీ సాంగ్స్ నేను రాసుకున్నాను. ఓకే సూపర్. ఇప్పుడు రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఏం పేరడీ సాంగ్స్ ఏం చేయలేదా? ఈ మధ్య కొంచెం ప్యారడీ తగ్గించాను. అంటే అదే సబ్జెక్ట్ మీద వెళ్ళిపోతుంది అని అనుకుంటారని నేను ఇప్పుడు అన్ని డాన్స్, అమ్మతో కామెడీ, ప్యారడీ అది చేస్తుంటా. కాబట్టి అలా గ్యాప్ ఇచ్చి చేస్తూ ఉంటా. ఒక 2 సార్లు ప్యారడీ చేసినంతే మిగిలిన తర్వాత అమ్మని తీసుకొస్తా, తర్వాత డాన్స్ చేస్తా అలా. ఓకే, ఒకసారి మీ అమ్మగారు ఒక చెంబు తీసుకొని విసిరేస్తారు కదా మీద తపాలా. ఓకే, ఒకసారి డైలాగ్ చెప్తారా? అది డైలాగా సాంగ్ ఇంతకది? అంటే నేను డాన్స్ చేస్తూ ఉంటా, రీల్ చేస్తుంటా. గోవిందా నడుతుంది అమ్మ, ఏటమ్మ నువ్వు రీల్స్ చేసినప్పుడు డిస్టర్బ్ చేస్తావు అని అంటే నీళ్ళు మోయి అంటది. ఏం మాట్లాడుతావు నువ్వు, ఇన్స్టాగ్రామ్ లో నా స్థాయి ఏంటి, నా స్థానం ఏంటి తెలిసిన సరికి ఒక తపేలు వచ్చి తగులుతుంది. మళ్ళీ కెమెరా దగ్గరికి వెళ్ళి నీకు నీళ్ళు కావాలంతే కదా, ఈ మాత్రం దానికి తపేలలో బిందులు ఎందుకు తీసి అంత ఉండి తెస్తాను అనేసి అది మంచి వైరల్ అయింది నాకు. అంటే దాని కామెంట్ లో కూడా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో స్టార్ అయితే ఎవడకు కావాలి అక్కడ అమ్మరా, మమ్మీ దగ్గర స్టార్ చెప్పండి, మమ్మీ దగ్గర స్టార్ ఏంట్రా అని వచ్చే కామెంట్ లో. ఎటువంటి అమ్మాయి రావాలనుకుంటున్నా లైఫ్ లోకి? వాళ్ళంటే నన్ను అర్థం చేసుకొని, ఇప్పుడు నేను రైటర్ అవ్వాలని నా డ్రీమ్ నేను ఎంత లవ్ చేస్తున్నానో అంతకన్నా ఎక్కువగా లవ్ చేసే అమ్మాయి వస్తే హ్యాపీగా ఉంటుంది. సూపర్. లేదు నాతో ఫోన్ మాట్లాడట్లేదు, టైం స్పెండ్ చేయట్లేదు, రీల్స్ అని తిరుగుతున్నాం అని ఇలా వాదించే అమ్మాయి కన్నా అర్థం చేసుకొని ఆగిపోయే అమ్మాయి అయితే బెటర్ అనుకుంటాను. సూపర్. అంటే మీకు ఎటువంటి అమ్మాయి ఇస్తే బాగుంటుంది? అంటే కలర్ అయినా గుణమైనా? గుణం అయితే చెప్పేశారు, కలర్ క్యాస్ట్ క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెడితే నన్ను అర్థం చేసుకునే అమ్మాయి వస్తే సరిపోతుంది. సూపర్. మీ అమ్మని మంచిగా చూసుకోవాలి, మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరు దొరకట్లేదు కదా మరి అమ్మాయిలు అట్లా, అందుకే పెళ్లి లేట్ అవుతాం. ఇంతకు పెళ్ళి ఎప్పుడు మరి? అమ్మాయి దొరికిన తర్వాత. ఎప్పుడు దొరుకుతుందా నీక? ఇప్పుడు మనం దొరకాలంటే కంపల్సరీ సెర్చింగ్ లో ఉంటే ఇప్పుడు ఉంటేనే ఎప్పుడో దొరుకుతుంది. ఇక ఆల్రెడీ నాకు తెలుసు అమ్మాయి ఇంటర్వ్యూ చూస్తుందేమో, తన్నే డైరెక్టర్ అడిగేద్దాం. ఓకే డన్, సూపర్. ఒక్కసారి లైవ్ లో ఆ అమ్మాయికి, మీ కాంటాక్ట్స్ లో ఉన్న అమ్మాయిలందరికీ, అందరికి కాదు ఒక్కరికి ఒక్కసారి కాల్ చేసి ప్రపోజ్ చేస్తారా? ప్రపోజ్ చేయాలా? అంటే నా కాంటాక్ట్ కలిస్తే ఇప్పుడు నేను అలా మాట్లాడను. ఏమో ట్రై చేయండి. తిడతారేమో, తిడితే మాత్రం కెమెరా లాపేయండి. అను, అను బాగున్నావా? సడన్ గా అంటే అమలు గుర్తొచ్చావు.
ఇప్పుడు గుర్తు రావడం కాదు, ఎప్పటి నుంచో గుర్తున్నావు. చాలా రోజులకు చేసావమ్మా. అదే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి కాల్ చేశాను. ఎలా రియాక్ట్ అవుతావని కొద్దిగా భయపడి ఆగిపోయాను. ఏంటి? అంటే ఎప్పటి నుంచో చెప్పాలనుకుని ఈ లవ్ ఇవన్నీ కాకుండా నీకు నీ కుటుంబానికి అభ్యంతరం లేకపోతే నీతో పెళ్లి చేసుకొని 3 ముళ్ళేసి 7 అడుగులు వేయాలనుకుంటున్నాను. ఏంటి? నీకు నీ కుటుంబానికి అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకొని 3 ముళ్ళేసి 7 అడుగులు వేయాలనుకుంటున్నాను. జోక్ చేయట్లేదు కదా? జోక్ చేయడానికి నువ్వే నా అత్త కూతురో పక్కింట్లో ఉండే అమ్మాయివా? రీల్స్ చేస్తూ రీల్ ఇక్కడ కెమెరా లేదు, రీల్ ఏం చేయట్లేదు. prank నా మీద ప్రయోగిస్తున్నావేమో అని. ప్రాంక్ నీ మీద ఎందుకు చేస్తాను? నిజంగానా? అరే నిజమే, ఇదేటిది. ఇంత సడన్ గానా? అంటే లవ్ ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ఎలా పడుతుందో తెలియదు కదా. ఏడుపు వస్తుంది. ఏడుపు వస్తుందా? అంటే కొంత నచ్చలేదేటే. చిచి, నువ్వు అంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం కదా, ఎప్పుడు నేను అడుగుతాను కదా. మరి ప్రపోజ్ చేస్తే ఏడుస్తాను అందరూ, కొంప తీసి నేను నచ్చలేదేమోనని. అమ్మమ్మో, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అబ్బా. అవునా? మంచి, చాలా అంటే చాలా ఇష్టం. సరే అయితే ఫ్యామిలీతో నేను మాట్లాడతాలే. సరే ఉంటాను. చెప్తానా? సరే. మంగళసూత్రం పట్టుకుని మండపం కోసం తిరుగుతుందేమో పిల్ల. మరి ఇంకేం, మరి అమ్మాయి ఓకే వేసింది కదా, ఇంకెప్పుడు మరి పెళ్ళిక? సరే తర్వాత ఇంటర్వ్యూ అని చెప్తాలేండి కాల్. అంటే మీకు అమ్మాయి అంటే ఇష్టం లేదా? ఇష్టమే, ఉమ్, అలా అని పెళ్లి లవ్ ఇవేవి కాదు. చాలా మంచి అమ్మాయి. ఫస్ట్ నుంచి నాకు 2000 మంది ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి నాకు మెసేజ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఈ రీల్స్ చేయి, ఆ రీల్స్ చేయి, అలా చేయని చాలా మంచి అమ్మాయి. బాగా ఎక్కడుంటది సజెషన్స్ అమ్మాయి? ఇస్తుంది నాకు. ఎక్కడ ఉంటది అమ్మాయి? పార్వతీపురం, పేరు అను. ఎక్కడ అండి? విజయనగరమేనా? విజయనగరం. విజయనగరం, పార్వతీపురం విజయనగరం సైడ్. ఓకే ఓకే. అక్కడ ఉంటుంది. మీది విజయనగరమేనా? పక్కన పల్లెటూరు అండి మీది కూడా? అంటే మా సొంత ఊరు అయితే ఇక్కడ చీపురుపల్లి దగ్గర గడ్డపోవలస అనే ఒక చిన్న విలేజ్. ఉమ్, ప్రెసెంట్ మేము ఉండేది అదే విజయనగరం జిల్లా రాజంలో ఉంటాం. ఏ ఊరండి? రాజాం. రాజాం. ఊరి పేరే రాజాం. ఊరి పేరే రాజాం. ఓకే ఓకే, సూపర్. ఓకే, అయితే ఇప్పుడు విజయనగరం రాజం కుర్రోడు అయితే మీరు. మరి ఇప్పుడు అమ్మాయి ఎలాగో యాక్సెప్ట్ చేసింది, మరి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉందా? ఇంకా అప్పుడే లేదు, ఈ సంవత్సరం గ్యాప్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. అంతేనా? నెక్స్ట్ ఇయర్ మరి ఇంకా దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా రాసి పెట్టారో కూడా తెలియదు కదా, అవును. అందుకు. మీ లైఫ్ లో ఎప్పుడు అంటే సాడ్ గా అనిపించిన బాధ ఒక సంఘటన ఏమైనా ఉందా? సాడ్గా నాకెప్పుడు అనిపించలేదు. ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. 10th రిజల్ట్ కూడా హ్యాపీగా తిరిగేసాడు అప్పట్లో కూడా. అంటే ప్రతి ఒక్కరికి లైఫ్ లో ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ ఎప్పుడు- స్టేజ్ కి వచ్చారు అంటే కంపల్సరీ ప్రాబ్లం ఉన్నట్టే ఏదో ఒకటి. ఒక్కసారి అమ్మకి తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. బైక్ మీద వెళ్తుండగా చాలా పెద్ద యాక్సిడెంట్. అప్పుడు అమ్మ 3 రోజులు హాస్పిటల్లో ఉండేలా ఇదైతే అప్పుడు అనుభవించా పెయిన్. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక హాస్పిటల్ అనే ఎమోషన్ చూడడం నేను. అది అమ్మ పక్కన 3 రోజులు ఉండడం, తన హెల్త్ గురించి డాక్టర్లు చెప్పడం, అది ఆ సిచ్యువేషన్ మాత్రం నా జీవితంలో మర్చిపోలేను. నాకు ఫస్ట్ బాధను పరిచయం చేసిన ఎమోషన్ ఏదైనా ఉందంటే మా అమ్మ యాక్సిడెంట్ సీన్. తర్వాత అలా మరి ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి ఇప్పటివరకు అయితే రాలేదు. ఎప్పుడు అది ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఒక 3 years ఎలా అవుతుంది. 3 years. అప్పటికి ఇన్స్టా లాంటివి ఏమి పెట్టలేదు నేను. అప్పుడు ఫస్ట్ ఎమోషన్ నాకు అదే. అమ్మ నా స్థితిలో చూసేసరికి ఒక్కసారి స్టన్ అయిపోయాను. చాలా బాధ అనిపించింది. ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారా మీకు? ఎంతమంది? నాకు ఇంక 2 తమ్ముళ్ళు ఉన్నారు. 2 తమ్ముళ్ళు ఉన్నారు. 2 తమ్ముళ్ళే. ఒకడు బలం, ఇంకొకడు బలహీనత. చాలా రీల్స్ లో విషయంలో కానీ బయట విషయంలో కానీ చాలా మంచి సపోర్ట్ 2 తమ్ముళ్ళు ఉన్నాం. పెద్దవాడు కొంచెం వైలెంట్, అంత చిన్నవాడు నేను సైలెంట్ గా ఉంటాం కానీ పెద్దవాడు కొంచెం వైలెంట్. నా ధైర్యం వాడే. అంటే ఏమైనా ఇంటి దాకా ప్రాబ్లం వస్తుందేమో అని అనుకుంటే ధైర్యం వాడు పెద్ద తమ్ముడు. చిన్నోడు బలహీనత. ఎందుకు ఇటు చదువుకుంటున్నాడు, ఇటు చదువు ఖరాబ్ అవ్వకూడదు అనేది. ఇటు బలహీనత, వాడు బలం. పెద్ద తమ్ముడు చదువుతున్నాడా? వాడికి చిన్నప్పటి నుండి చదువు అవ్వాలి. 7th చదివి మరి మీరు చదివించాలి కదా, చదువు అబ్బాయి ఫస్ట్ నుండి ఆడి మొండి. ఆ 7th లో కూడా ఎన్నోసార్లు వెళ్ళరా స్కూల్ కంటే మరి ఆడికి చదువు రానిది. మరి ఎంత ప్రెజర్ పెట్టినా అప్పట్లో అవలే. మరి ఇప్పుడు చిన్న బాబు అదే మీ తమ్ముడు డిగ్రీ చదువుతున్నాడు. డిగ్రీ చదువుతున్నాడు. ఓకే, మరి పెద్ద తమ్ముడు ఏం చేస్తున్నాడు? ఆడు పెయింటింగ్స్ కి వెళ్తూ ఉంటారు. పెయింటింగ్స్. ఓకే, సూపర్. మరి ఇంత కష్టపడుతున్నారు కదా, ఇంకా నాకు తెలిసి ఏదో ఒకటి ఉంటది కానీ దాచి పెడుతున్నారు ప్రాబ్లం అనేది. ప్రాబ్లం మాకు ఏ విధంగా ప్రాబ్లం రాలేదండి. మా అమ్మ, నాకు 2 తమ్ముళ్ళు, మా నాన్న.
ఇప్పుడు అందరం కష్టపడతాం, మనీ పరంగా ఏ ప్రాబ్లం రాలేదు. ఇంకా ఆ చెల్లెలకి అక్కలకి పెళ్లి చేయాలని యాతన కూడా రాలేదు, ఎందుకంటే అక్క అక్కలు చెల్లి ఎవరు లేరు, ఇంకా ముగ్గురు అబ్బాయిలు. ముగ్గురం అబ్బాయిలమే. సూపర్. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మరి ఎప్పుడు అనిపించలేదా మాకు కూడా ఒక చెల్లి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ఉంటది కదా? అప్పుడు ఉండేది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం అక్కలే. నాకు ఒక 1,20,000 మంది ఫాలోవర్స్ ఉంటే అందులో 80,000 మంది అక్కలే ఉంటారు. సూపర్. అసలు ఆ ఫీలింగ్ అయితే పోయింది. లైఫ్ లో బెస్ట్ ఫీలింగ్ ఏమనిపించింది? ఒక అందమైన యాంకర్ కు ప్రపోజ్ చేశాను, అదైతే మాత్రం నా లైఫ్ లో ద బెస్ట్. ఎప్పుడు ఈ రోజేనా? ఈ రోజే జస్ట్ నా మీద క్రీమ్ బిస్కెట్లు ఇస్తున్నారు ఏంటండి? బిస్కెట్లు కాదండి, నిజమే. ఓ థ్యాంక్ యూ అండి. మీ మీద పాట వేసుకొని వచ్చాను. ఓకే అండి, వేసుకొని వచ్చారు. ఏం వేసుకొని వచ్చారు? సాంగ్ రాసుకొని వచ్చారు. ఓకే ఓకే. హైదరాబాదులోనా అసలు అందము నీదే జానా, హైదరాబాదులోనా అసలు అందము నీదే జానా, క్వశ్చన్ వేస్తే ఆన్సర్ రాదే, ఐ లవ్ యూ అని వస్తాదే, క్వశ్చన్ వేస్తే ఆన్సర్ రాదే, ఐ లవ్ యూ అని వస్తాదే, సికింద్రాబాదులోనా సిగ్గుపడుతూ ట్రైన్ దిగినానా, సికింద్రాబాదులోనా సిగ్గుపడుతూ ట్రైన్ దిగినానా, నిన్ను చూసి చూడంగానే సిగ్గు మొగ్గలేసినే జానా, నిన్ను చూసి చూడంగానే సిగ్గు మొగ్గలేసినే జానా. సూపర్ అండి, సాంగ్ అయితే చాలా బాగా పాడారు, చాలా బాగుంది సాంగ్. థ్యాంక్ యూ. మీరు ఇంకా పేరడ్ సాంగ్స్ కూడా చాలా బాగా పాడతారు అనుకుంటా. చాలా బాగా. ఇంకేమన్నా మంచి సాంగ్ ఇంకోటి అంటే మీరు ఇందాక ఎలాంటి అమ్మాయి కావాలి అని అడిగారు కదా, సో ఒకవేళ నాకు కాబోయే అమ్మాయి ఎక్కడో ఒక దగ్గర ఉండే ఉంటది, ఇంటర్వ్యూ చూస్తూనే ఉంటది, తన కోసం ఒక మూవీ సాంగ్. ఓకే డన్. రేపంటూ మరి మా పంటూ ఇక పెట్టద్దే గడువు, నూరేళ్లు నిన్ను పరిపాలించే పదవే రాసివ్వు, మొత్తం నీపై పెట్టేశానే నా ఆశల బరువు, గట్టే నన్ను ఎక్కిస్తానని హామీ అందివ్వు. అంటే రేపు మా పిల్ల పండి పడగన తొందరగా లైఫ్ లోకి వచ్చాయమ్మా అని రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. మీరు చెప్పండి, యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే అండి, మన గోవింద్ గాని తన లవ్ ని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? త్వరగా పెళ్లి చేసుకోండి. పాపం పెళ్లి అని చెప్పేసి అడుగుతున్నాడు, జర అర్థం చేసుకొని మన గోవింద్ గారికి తొందరగా పెళ్లి చేసుకోండి ఇక. ఓకేనా? ఒకవేళ మీరు లవ్ చేశారు, ఆ అమ్మాయి కూడా ఓకే అని చెప్పిన తర్వాత తను ఫీలింగ్ ఏంటి మీకు? అంటే పెళ్లి కాకముందే అలా వెళ్దాము అంటే టచింగ్స్ అంటే, లేదు అన్ని పెళ్ళిన తర్వాత అంటే, ఆ ఫీలింగ్ ఏంటి? అన్ని పెళ్ళైన తర్వాత అమ్మాయి అంటే చూస్తూనే ఎంతసేపు తాకితేనే ఏంటి తప్పు, 25 ఏళ్ల బ్రహ్మచారి బాధ చూడవా, పెళ్లి డేట్ ఎప్పుడంటూ లెక్కలేసి చూసుకుంటూ రొమాన్స్ చేయనియవా, ఓ మై గాడ్ ఏం చేసావు, చెక్కునిచ్చి సంతకాన్ని ఆపేసావు, ఓ మై గాడ్ ముంచేసావు, ఐఫోన్ ఇచ్చి స్క్రీన్ లాకేసావు. సూపర్. అసలు ఎనీవే మీ సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. అన్ని అమ్మ అనుకుంటారు, తర్వాత అమ్మ తర్వాత ఎవరైనా ఉన్నారా మీకు అలా? ఎవరు? యా ఓకే. హలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి, ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. కట్ చేశాడు. చూసారు కదా, మీ ఫ్రెండ్ వచ్చేసాడు, మీరు కట్ చేశారు, అక్కడికి నేనే తెప్పించేసా. అందుకే పిలిచా అనమాట, సర్ప్రైజ్ ఇద్దాము అన్నట్టు. చెప్పాలి కదా ఫోన్ చేసి. మీ మాటలో మీ ఫ్రెండ్ గురించి ఒక్కసారి చెప్తారా? ఆడికి నేను ముద్దుగా రివ్యూ రైటర్ అని పిలుచుకుంటుంటా. రివ్యూ నేను సాంగ్ ఇన్స్టాలో ఏ రీల్ చేసినా అప్లోడ్ చేయకముందే ముందు ఈడికి వెళ్తది, అది ఇన్స్టాలోకి వెళ్ళక ముందు మనవాడికి వెళ్తది. ఆడికి వెళ్ళిన తర్వాత వెంటనే వాడు చెక్ చేసుకుంటాడు అన్ని. అది ఏమైనా లోపం వచ్చింది అనుకో, ఆ లోపం వచ్చింది అన్న తిడతాడు ఫోన్ చేసి, నువ్వు ఇదేంటి ఆ డైలాగ్ ఏంటి నాకేంటి నచ్చలేదు అనేసి మారిపేస్తాడు. అలా నాకు ప్రతి ఒక్క వీడియో ఎవరెవరికి ఎందుకు అసలు అంత పెద్ద సాంగ్స్ చేశాను, కవర్ సాంగ్స్, అవి కూడా ఏం మనకేం బెనిఫిట్స్ లేవా అంటాడు. నాకేం రాలేదురా హీరోని అంటే, నీకు వచ్చిన రాకపోయి నాకు అనవసరం, నాకు మాత్రం సాంగ్ రావాలంటే. ఆ రేపు సాంగ్ రిలీజ్ అనక ఫుల్ సాంగ్ ఇడికి పెడతాను, పెట్టి నాకు అంటే నాకు ఒక లక్ అనమాట. ఆడు రివ్యూ చెప్పాడంటే మాత్రం అది ఇన్స్టాలో వెళ్ళిపోయినట్టే సాంగ్. మినిమం ఏమైనా ఆడి మాట కాదని నేను అప్లోడ్ చేసానా, అది 1000-1500 లైకులు తప్ప మరి ఎక్కువ. నాకు చాలా క్లోజ్, నాకు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. మేము క్లాస్మేట్స్ ఒకే ఊరు, కలిసి తిరిగాము, ఆడాము, పాడాము, తోటలంట చెట్లంట. మనోడు ఇప్పుడు హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయాడు, వస్తుంటాడు వారానికి వస్తాడు. కానీ గర్ల్ ఫ్రెండ్ లా రోజుకి ఒకసారి కూడా ఫోన్ మాట్లాడకపోతే మాత్రం ఉండలేము. అంతేనా? సూపర్. పైడి నాయుడు కదా తన పేరు, ముద్దుగా ఆర్పి అని నేను పిలుస్తాను.
ఆర్తి. హ్యాపీ. ఓకే, మరి గోవింద్ గారి నుంచి మాటలు ఒక్కసారి చెప్తారా? అయ్యో ఓ చెప్పలేను, కానీ ఆయన దగ్గర అంత మ్యాటర్ ఉందన్నమాట. ఓకే, నిజం చెప్పంటే గోవింద్ అంటే ఒక గుడ్ పర్సన్. ఆ పెళ్ళిలో విందు ఉంటది, అలాగే ఇప్పుడు మనకు గోవింద్ ఉంటాడు. విందు ఎంత స్పెషల్, గోవింద్ కూడా అంతే స్పెషల్ కదా. సూపర్. ఎనీవే థ్యాంక్ యూ అండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి ఇలానే హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు ఇలానే ఉండాలి. మేము కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాం, రేపు ఆడికి పెళ్ళైనా నాకు పెళ్ళైనా సో మా రిలేషన్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. థర్డ్ పర్సన్ వల్ల, అది అమ్మాయి అవని వేరే ఫ్రెండ్ అవని, సో ఎవరి వల్ల ఇలాగ మా ఫ్రెండ్షిప్ నాకు తెలిసి ఎంతమంది వచ్చినా విడదీయలేని ఫ్రెండ్షిప్ మాది. ఎందుకంటే ప్రాబ్లం వచ్చింది అనుకో మా ఇద్దరికి తిట్టుకుంటారు ఎవరైనా ఫ్రెండ్స్. నాకు అలా కాదు, ఆడు తప్పు చేసి నేనే తిడతాను, నేను తప్పు చేసిన ఆడ తిడతాను. దాని వల్ల చిన్నప్పటి నుంచి మా బౌండింగ్ అలా చాలా. సూపర్. మీరేం చదివారు? 10th. ఇక్కడ ఏం జాబ్ చేస్తున్నారా? ఇక్కడ జాబ్ చేసుకుంటాం. సూపర్ అండి. ఎనీవే థ్యాంక్ యూ గోవింద్ గారు. మీ ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి, అలాగే మీకు ఒక మంచి అమ్మాయి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నా తరపున మా మ్యాక్స్ టీవీ తరపున. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.